కు నీట్ అవసరమా అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తుంది. పేపర్ లీక్లు, గ్రేస్ మార్కులు, పరీక్ష నిర్వహణలో లోపాలు, ఎన్టీఏ పనితీరు వంటి అంశాలతో ఒకే దేశం ఒకే పరీక్ష విధానంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నీట్ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్స్ కూడా వినిపిస్తున్నాయి. భారత్లో వైద్య విద్యలో ప్రవేశాలను ఒకే పరీక్ష ద్వారా పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే నీట్ను ప్రవేశపెట్టారు. గతంలో ప్రతి రాష్ట్రం, ప్రతి మెడికల్ కాలేజ్ విడివిడిగా ప్రవేశ పరీక్షలు నిర్వహించేది. దీనివల్ల విద్యార్థులు అనేక సార్లు పరీక్షలు రాయాల్సి వచ్చేది. అందుకే ఒకే పరీక్ష విధానాన్ని తీసుకొచ్చారు. అడ్మిషన్స్ లో అవకతవకలు, క్యాపిటేషన్స్ ఫీజులు, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే ఒకే ఒక ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. 2013లో మొదటిసారి దేశవ్యాప్తంగా నీట్ పరీక్షను నిర్వహించారు. న్యాయపరమైన విధానాల కారణంగా కొంతకాలం నిలిచిపోయింది. తర్వాత 2016లో సుప్రీంకోర్టు అనుమతితో మళ్లీ ఇది అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఒకే పరీక్షతో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. పేపర్ లీక్లు, పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తడంతో నీట్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. రాష్ట్రాల ప్రవేశ విధానాలే విద్యార్థులకు న్యాయం చేస్తాయని కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నీట్ నిర్వహణ ప్రక్రియలో మార్పులు అవసరమా? ఎంబీబీఎస్, ఆయుష్, నర్సింగ్ కోర్సెస్ కు వేరువేరుగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నిర్వహించాలా? ఒకే దేశం ఒకే పరీక్ష విధానాన్ని రద్దు చేయాలా? నీట్ కొనసాగితే విద్యార్థులకు లాభమా లేదా మరింత ఒత్తిడి పెరుగుతుందా అనే అంశాలకు సంబంధించి చర్చిద్దాం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు శ్రీధర్ గారు, ఎంబీబీఎస్ డాక్టర్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే శ్రీధర్ గారు. మనం ఇప్పుడు చూస్తున్నాం దేశవ్యాప్తంగా కూడా అందరూ నీట్ పరీక్షకు సంబంధించి మాట్లాడుకుంటున్నారు. గతంలో ఇది ఆ స్టేట్ కి పరిమితం అయ్యే ఉండేది, కానీ ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎగ్జామ్ అన్నట్టుగా ఇప్పుడు నేషన్ వైడ్ గా నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు. సో ఇలా విడివిడిగా ఏ రాష్ట్రం అంటే విడివిడిగా స్టేట్సే దీన్ని కండక్ట్ చేస్తే బెస్టా, లేకపోతే నేషన్ వైడ్ గా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటండి? నమస్కారం అండి. నేను ఎంబీబీఎస్ చేసింది చాలా కాలం క్రితం అమ్మా. ఆ తర్వాత ఎంఎస్ జనరల్ సర్జరీ చేశాను, ఎంసీ న్యూరాలజీ చేశాను. నేను కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సూపర్ స్పెషలిస్ట్. నేను అయితే మేము ఎగ్జామ్ రాసినప్పుడు మా స్టేట్ లో మాత్రం, అంటే ఏ స్టేట్ కి ఆ స్టేట్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉండేది. దాంట్లో ఎంసెట్ అనే టెస్ట్ ఉండేది, ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో దాంట్లో మనకు ఇచ్చిన టాప్ ర్యాంక్స్ ప్రకారం సీట్ అలాట్ చేసేవాడు. అయితే మెరిట్ స్టేట్ లో అప్పుడు 3 ఉండేవి. తెలంగాణ చూసినట్లయితే ఉస్మానియా, గాంధీ, కాకతీయ అని చెప్పి ఆ 3 వాళ్ళు అలాట్ చేసేవాళ్ళు. అది సింప్లిఫైడ్ సిస్టమ్ ఉండేది. కానీ ఈ మధ్య చూస్తే నీట్ ఎగ్జామ్ అంటే మొత్తం దేశమంతా కలిపి ఒకే ఎంట్రన్స్ చేయాలి. తద్వారా నేషనలైజ్డ్ మెరిట్ అంతా కూడా ఒకసారిగా మనం వేరు చేయడానికి వస్తుంది. ఒక స్టేట్ లో తక్కువ మార్కులు ఎంబీబీఎస్ సీట్ రావచ్చు, ఇంకో స్టేట్ లో ఎంబీబీఎస్ సీట్ అంటే ఎక్కువ మార్కులు రావాల్సి ఉంటుంది. ఇవన్నిటిని కూడా రూపుమాపడానికి ఒకే టెస్ట్ ఉంది. అందులో ఉన్న ర్యాంకింగ్ సిస్టమ్ ప్రకారం దేశంలో ఎక్కడైనా సరే అలాట్ చేసే అవకాశము ఉండాలనే ఉద్దేశం నీట్ వచ్చింది సంతోషమే. కానీ దీనివల్ల దీని నిర్వహణలో ఉన్నటువంటి లోపాల వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే కొన్ని ఏరియాస్ లో లీక్ అయిందని, ముఖ్యంగా రాజస్థాన్ లో లీక్ అయిందని, ఒక 13-14 సెంటర్లు అయ్యింది. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కట్టి ఆ పేపర్ తీసుకొని ఒక 2 days వాళ్ళని ఒక 2 bedroom అపార్ట్మెంట్ లో పెట్టి పిల్లలందరికీ కూడా బాగా బోధించి ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అని చెప్పిన తర్వాత ఎగ్జామ్ రాశారు. రాసిన తర్వాత లీక్ అయిందని తేలింది. అది కేసు సుప్రీంకోర్టుకి వెళ్ళిందండి. అంటే నీటిని మళ్ళీ రిపీట్ చేయాలా, లేక ఆ కొద్దిపాటి మంది ఎవరు ఉన్నారో ఆ బెనిఫిషియర్స్ వాళ్ళని డిబార్ చేసుకుంటూ ప్రొసీడ్ అవ్వాలా, ర్యాంక్స్ ప్రకారం అలాట్మెంట్ చేయాలని. అది 5-6 నెలలు పట్టిందండి. బట్ చివరికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే ఆ కొద్దిపాటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బెనిఫిట్ అయిన వాళ్ళు వాళ్ళని లిస్ట్ లో తీసేసి మిగతా వాళ్ళందరికీ ర్యాంక్స్ ఇవ్వమని చెప్పారు. అలాగే జరిగింది. సో అక్కడ కూడా చాలా అనుమానంగా ఉంది. అంటే రిపీట్ నీట్ జరుగుతుందా, లేకపోతే ఇదే నీట్ ఉంటుందా? స్టూడెంట్స్ 4-5 నెలలు ఖాళీ కూర్చోవాలా, మళ్ళీ ప్రిపేర్ కావాలా,
మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ టైం రాస్తే మరి అంతే వస్తుందా లేదా, ఇవన్నీ అనుమానాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. సో ఆ పీరియడ్ చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ టైంలో మా పాప కూడా ఎగ్జామ్ రాసిందండి. ఉంటుందా లేదా, పొద్దున్న లేస్తే డాడీ ఉంటుందా ఎంట్రన్స్, పోతుందా, మళ్ళీ ప్రిపేర్ కావాలా, ఎంతో కష్టం మీద మేము ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఎగ్జామ్ రాసాము, మంచి ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ వింటుంటే కొంచెం ఇబ్బంది అనిపించిందండి. ఎందుకంటే ఎక్కడైతే ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నారో, ఎక్కడైతే ప్రింట్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కరప్షన్ కానీ, వాళ్ళ ఉన్న లొసుగులు కానీ, వాటిని ఆధారం చేసుకుని కొంతమంది ఒక ఫోటో తీసి దాన్ని బయట పంపించేయటము, ఆ బయట పంపిన వాళ్ళు గబా దానికి ట్విట్టర్ కాలేజీలు ఏవైతే ఉంటాయో వాటికి పంపించడము, వాళ్ళు దాని వెంటనే కొనేసి పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటము, ఇవన్నీ వింటుంటే అసలు ఒక ఎగ్జామ్స్ ఉండవలసినటువంటి పవిత్రత కానీ, శాంటిటీ కానీ, ఒక గౌరవం కానీ, భావి తరంలో డాక్టర్ గా తయారు చేసే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ట్రైనింగ్, కఠోరమైనటువంటి పరిశ్రమ లేకుండానే ఒక లీక్డ్ ఎగ్జామ్ ద్వారా, లీక్డ్ పేపర్స్ ద్వారా సీట్ పొందిన వాళ్ళు మరి ఏ విధంగా దేశానికి సేవ చేస్తారు, వాళ్ళు ఏ విధంగా యోగ్యులు అవుతారు అనేది చాలా ప్రశ్నార్థకం. సరే, అది ఎలా ఉంది అనుకుంటే ఈసారి మరింత ఘోరంగా మళ్ళీ చేయాలి. లీక్ అయ్యింది, లీక్ మల్టిపుల్ ప్లేసెస్ లో అయ్యింది. ఎప్పుడైనా లీక్ అవుతే అయ్యో లీక్ ఎందుకైంది అని కాదండి, ఎన్ని చోట్ల అయింది, ఎంతమంది దాన్ని పొందగలిగారు, ఆ పొందిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళు లెక్క పెట్టేసేస్తే వాళ్ళు తీసేస్తే ఇంత పెద్ద ఎగ్జామ్ ని మళ్ళీ రిపీట్ చేయడం అనేది చాలా కష్టం అనే ప్రాక్టికల్ గా ఉన్న ఇష్యూసే వస్తున్నాయి తప్పితే, గమనించి చూసినట్లయితే ఇంత హ్యూజ్ లెవెల్లో చేస్తున్నటువంటి ఈ టెస్ట్ కావాల్సినటువంటి మెషినరీ మన దగ్గర ఉందా, అంత ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ మన దగ్గర ఉందా, కరప్షన్ లేకుండా ఉండేటువంటి మెషినరీ మన దగ్గర ఉందా లేదా, వచ్చిన ప్రింట్ చేసే దగ్గర ఉన్న చిన్న టెక్నీషియన్ కానీ, అటెండర్ కానీ, ఒక ఆయమ్మ కానీ దాని ఫోటో తీసుకోగలిగిందంటే అంతకు మించిన ఘోరం ఇక్కడ ఉండదండి. ఈ పిల్లలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అక్కడ దాకా వచ్చారు, మరి అక్కడ ఉన్న ఒక ఫోటో తీయగలిగి దాన్ని బయటికి పంపాడంటే మరి ఎవరిని బ్లేమ్ చేయాలి? మొత్తం ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలంటే కూడా స్టూడెంట్స్ చాలా ఆచితూచి ఆలోచించి ఏం పట్టుకెళ్ళాలి, ఏం వేసుకెళ్ళాలి అని ఆ విధంగా ఆలోచిస్తుంటారు. అంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు కండక్ట్ చేసే విధానంలో చాలా లోపాలు చూస్తున్నాము. దీనికి సంబంధించి కూడా మాట్లాడుకుందాం. బట్ మీన్ వైల్ క్వశ్చన్ అవర్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. లలిత వారి అదిరే ఆషాఢం శుభకర శ్రావణం ఆఫర్. ఏ నగ కొన్నా తరుగులో 1% తగ్గింపు. అంతేకాదు పాత నగలకు గ్రాముకు 150 ఎక్స్ట్రాగా ఇస్తున్నాం. మార్కెట్ లో రకరకాల ఆఫర్లున్నాయి. మీ లలిత ఆఫర్ తో కంపేర్ చేయండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి. పదిహేనేళ్లలోపు పిల్లలు టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ఫేస్బుక్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలతో ఖాతాలు తెరవకూడదు. అదే ఫ్రాన్స్ పార్లమెంట్ ఆమోదించిన కొత్త చట్టం. పార్లమెంట్లోని 2 సభలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. దీంతో యూరోపియన్ యూనియన్లో ఇలాంటి పూర్తి స్థాయి నిషేధం అమలు చేసే తొలి దేశంగా ఫ్రాన్స్ నిలవబోతుంది. అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ దీనిని తన ప్రభుత్వంలోని అత్యంత కీలక సంస్కరణల్లో ఒకటిగా పేర్కొన్నారు. ఈ చట్టం 2 దశల్లో అమలవుతుంది. మొదటి దశలో సెప్టెంబర్ 1 నుంచి 15 ఏళ్లలోపు పిల్లలు కొత్త సోషల్ మీడియా అకౌంట్లు తెరవలేరు. రెండో దశలో 2027 జనవరి నుంచి ఇప్పటికే ఉన్న అకౌంట్లను కూడా మూసివేస్తారు. వయస్సు ధృవీకరణ తప్పనిసరి అవుతుంది. 15 ఏళ్లలోపు అని నిర్ధారణ అయితే ఆ ఖాతా వెంటనే తొలగించే అవకాశం ఉంటుంది. అయితే వికీపీడియా, విద్యా వెబ్సైట్లు, వెల్కమ్ బ్యాక్. సో మనం నీట్ ఎగ్జామ్ గురించి మాట్లాడుతున్నాము. స్టేట్ ఇండివిజువల్గా ఇలాంటి ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేస్తే బెస్టా, లేకపోతే నేషన్ వైడ్గా ఒకే ఎగ్జామ్ ఉంటే బెస్టా అన్న అంశం గురించి మాట్లాడుకుంటున్నాము. సో శ్రీధర్ గారు, ఇందాక మనం మాట్లాడుకుంటున్నట్టుగా నీట్ ఎగ్జామ్ అనేది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ అండ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి ఎగ్జామ్స్కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఒక ఎగ్జామ్ అంటే ఈ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలంటే స్టూడెంట్స్ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో అలాంటి టఫెస్ట్ రూల్స్ పెడుతున్నప్పుడు అదే విధంగా కండక్ట్ చేసేటప్పుడు కూడా చాలా టఫెస్ట్ వేలో కండక్ట్ చేయాలి, చాలా జాగ్రత్తలు పాటించాలన్న విషయం ఎక్కడో ఒక చోట మర్చిపోయారన్నట్టుగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. సో దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? పెట్టినప్పుడు ఉంది అనేది కంపల్సరీగా అందరం భావించాం.
అయితే దాని లక్ష్యం అనేది చాలా గొప్పది, చాలా ఉత్తమమైనటువంటి భావాలతోనే మొదలు పెట్టినటువంటిది. కానీ దాని నిర్వహణలో వచ్చిన లోపాలు చూస్తుంటే దాని మీద పెదవి విరిచేటువంటి పరిస్థితి వచ్చింది. పిల్లలకు గుడ్డ పగిలే పరిస్థితి తెచ్చారు. ఏ ఎగ్జామ్ ఎప్పుడు రాసినా సరే ఏమవుతుందో అనే భయం తప్పితే నాకు మార్కులు వస్తాయా, నాకు సీట్ వస్తుందా దానికంటే ఎగ్జామ్ చలామణి అవుతుందా, ఎగ్జామ్ నిజంగా వ్యాలిడ్ గా ఉంటుందా, మళ్ళీ మనం ప్రిపేర్ అయిపోవాలా అనే ఒక డౌట్ ని క్రియేట్ చేసిన సందర్భము చాలా హృదయ విదారకమైందండి. ఇది ఒకళ్ళే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ చుట్టాలకు, వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చిన టీచర్స్ కి మొత్తం వ్యవస్థకి దెబ్బతలిందండి. అందువల్ల ఇది 2013 మొదలైనటువంటి ఈ నీట్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏ స్టేట్ లో ఆ స్టేట్ లో పెట్టుకున్నా సరే మేము ఎగ్జామ్ స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ లో కూడా నాన్ లోకల్ గా ఉంటుందండి. అంటే ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామ్ కి కర్ణాటక వాళ్ళు అపియర్ అయ్యారనుకోండి, వాళ్ళకి 15% రిజర్వేషన్ ఉండేది, నాన్ లోకల్ రిజర్వేషన్ అని చెప్పి. దాని ద్వారా అక్కడ ఉన్న మెరిట్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర సీట్ వచ్చే అవకాశం ఉండేది. దాంట్లో కూడా పెద్దగా లోపభూయిష్టంగా ఏం లేదండి, అది బాగా జరిగింది. ఎందుకంటే ఏ స్టేట్ లో ఆ స్టేట్ వాళ్ళు మానిటర్ చేయడం చాలా పకడ్బందీగా చేయొచ్చు, వాళ్ళకున్న వ్యవస్థను కంప్లీట్ దాన్ని కేంద్రీకరించవచ్చు. కానీ మన దేశం చాలా పెద్దది, 28 రాష్ట్రాలు ఉన్నాయి, అది ఎక్కడ ప్రింట్ అవుతుందో తెలియదు, ఏ మినిస్ట్రీ వాళ్ళు ఏ రాష్ట్రం చేస్తారో తెలియదు. తెలియదని మనం అనుకుంటున్నాం, కానీ తెలిసిపోయినటువంటి సందర్భాలే మనకి ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి నేషన్ వైడ్ గా చేసేటువంటి ఆ ప్రింటింగ్ విధానం కానీ గోప్యత కానీ అంత పకడ్బందీగా లేవని, ఈ సిస్టమ్ యొక్క నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్ అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఒక్కసారి తప్పు జరిగితేనే దేశవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలకు ఇబ్బంది కలుగుతుంటే, మీరు 2 సార్లు 3 సార్లు అయింది అనుకోండి, ఈ దాని మీద మనకు నమ్మకం పోతుంది. మనకు నీట్ ఎగ్జామ్ అంటే మాకేమి ఇబ్బంది లేదండి, కానీ నీట్ ఎగ్జామ్ యొక్క లక్ష్యాన్ని మాత్రం వీళ్ళు చేరుకోలేకపోయారు. దాని నిర్వహణ లోపల వాళ్ళు ఫెయిల్ అయ్యారు. టోటల్ గా మన దేశంలో కరప్షన్ లేనటువంటి సిస్టమ్ ఉంది అని నమ్మించలేకపోయారండి. ఎందుకంటే కరప్షన్ అనేది వైడ్ స్ప్రెడ్ గా ఉంది. దాని కరప్షన్ అనేది నార్మల్ గా ఉంటూనే ఉంటుంది, దాన్ని మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రజలు భావించి జీవిస్తున్నారు. దాని అర్థం ఏంటంటే అవసరమైన చోట డబ్బులు ఇచ్చి మనం పని చేసుకుందాం అని అనుకుంటారు. కానీ అలాంటిది నీటిలో జరిగితే మరి ఎవరికి చెప్పుకుంటాం? శ్రీధర్ గారు, ఇప్పుడు తమిళనాడు సీఎం విజయ్ తో పాటు చాలా మంది కూడా చెప్తున్న విషయం ఏంటంటే ఇది నేషన్ వైడ్ గా కాకుండా ఇండివిజువల్ గా ఒక స్టేట్ ఈ విషయాన్ని చూసుకుంటే బెస్ట్ అన్నట్టుగా చెప్తున్నారు. సో ఎంతవరకు అది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు? నేను 100% వాళ్ళతో ఏకీభవిస్తాను. నేను 100% వాళ్ళతో ఏకీభవి. ఈ రోజు కాదు, నేను 2 years బ్యాక్ నుంచి నేను చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 2 years బ్యాక్ మా పాప రాష్ట్రం అనేక సెంటర్స్ కి వెళ్ళాను, దాని యొక్క కౌన్సిలింగ్ సిస్టమ్ చూశాను, దాని కేసు రావడం చూశాను, కేసులో ప్రతిరోజు వాదనలు విన్నాము. హైకోర్టులో చీఫ్ జస్టిస్ మాట్లాడారు, చంద్రచూడ్ గారిని ఆయన మాట్లాడి ఈ సిస్టమ్ ఈ విధంగా లీక్ అవడం కారణం ఏంటి, అయితే అయ్యింది, ఇంతమంది భవిష్యత్తు మనం దెబ్బతీయకూడదు కాబట్టి కొద్ది మందిని ఐడెంటిఫై చేయండి, ఏ పాకెట్ లో అయితే లీక్ అయిందో దాన్ని మాత్రం సెపరేట్ చేయండి అని ఆయన చెప్తూ ఉంటే ఆయనతో చాలా నిస్సహాయత కనపడదండి నాకు. ఎందుకంటే అంత ఉన్నత స్థాయిలో కూర్చున్న వాళ్ళు కూడా ఇన్ని లక్షల మంది రాష్ట్ర విద్యార్థుల యొక్క దాన్ని వమ్ము చేయడము నాకు నచ్చలేదు. చేతనంత వరకు ఎవరైతే లీక్ ద్వారా మార్కులు పొందారో వాళ్ళందరినీ కూడా డిస్మిస్ చేయండి, డిబార్ చేయండి, వాళ్ళ ఎగ్జామ్ 4 సంవత్సరాలు రాయకుండా చేయండి అన్నారే తప్ప అసలు సిస్టమ్ ఈ విధంగా లీక్ అవడానికి కారణమైన వాళ్ళని శిక్షించండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, మంత్రిత్వ శాఖలో ఎవరెవరు ఉన్నారో పై నుంచి కింద వరకు అందరినీ బాధ్యులు చేయండి, వాళ్ళపైన కఠినమైన శిక్షలు ఉండాలి. ఇవి అన్ని కూడా ఇక్కడ జరగలేదండి. లీక్ అయిందని తెలిసినా ఆ లీగ్ అయిన కొద్ది మందిని సెపరేట్ చేసి అందులో ర్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చారు, దానిలో సీట్లు పొందారు, అది అయిపోయింది. దాన్ని మర్చిపోక ముందే టోటల్ గా లీక్ అయింది కాబట్టి మళ్ళీ రిపీట్ ఎగ్జామ్ అన్నప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ ఆలోచించాలి. మన దేశం మీద మనకు ప్రేమ ఉంటుంది, మన మంత్రిత్వ శాఖ మీద మనకు నమ్మకం ఉంటుంది, కానీ పదే జరిగే తప్పిదాలు మంత్రులు చేస్తారని అనట్లేదండి. మంత్రుల కింద అనేక మంది స్థాయిలో మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేసే పద్ధతులు లోపాలు జరుగుతున్నాయి. కాబట్టి ఏ స్టేట్ లో ఆశ్చర్యం ఉంటే మనం తప్పకుండా మనం దాని మీద కేంద్రీకరించాలి. ఎక్కడ తప్పు జరగకుండా చూడొచ్చు, జరుగుతుందని అనుమానం ఉంటే వాళ్ళందరినీ ముందే రన్ ఆఫ్ చేయొచ్చు. అది ఇంత పెద్ద దేశంలో చేయడం కష్టమవుతుందని భావిస్తున్నాయండి. ఎందుకంటే తప్పు జరిగింది మనం ఒకసారి అన్న తర్వాత ఎంతమంది దానిలో బాధితున్నారు, ఆ బాధితులకు జవాబు ఏంటి, వాళ్ళు పడుతున్న మెంటల్ టార్చర్ కి దాని మూల్యం ఏంటి, అది ఎవరేం చెప్పట్లేదండి. ఆ లీక్ అయిందండి 4 నెలల తర్వాత మళ్ళీ రిపీట్ చేస్తా ఉన్నట్టుంటే గుండె పగులుతుందండి విన్నవాడికి. ఒక స్టూడెంట్సే కాదండి, స్టూడెంట్స్ వెనకాల కష్టం ఉన్న తల్లిదండ్రులు, టీచర్స్ కానివ్వచ్చు, వీళ్ళందరూ కూడా శ్రమిస్తారు కాబట్టి వాళ్ళు కూడా ఒక ట్రామాకు గురయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో శ్రీధర్ గారు, ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇలాంటి ఒక పేపర్ లీక్ జరిగినప్పుడు ఇందాక మనం అనుకుంటున్నట్టు కానీ స్టూడెంట్సే కాకుండా పేరెంట్స్, టీచర్స్ కూడా సఫర్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే ఈ లీక్కు బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షిస్తాము, చర్యలు తీసుకుంటాము కూడా అని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. సో అంతవరకు చర్యలు తీసుకుంటే అయిపోతుందని అనుకుంటున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చర్యలు తీసుకోలేరండి వాళ్ళు చర్యలు తీసుకోలేరు. వాళ్ళు తీసుకునే చర్యలు కొన్ని సంవత్సరాలు పడతాయి.
ఏదైనా ఇమ్మీడియట్ గా చర్య తీసుకుంటే కొద్దిగా ట్రాన్స్ఫర్ చేసి ఒక నెలలో 2 నెలలు మళ్ళీ తెచ్చుకుంటారు, లేదా సిమిలర్ పొజిషన్ లో వాళ్ళు వెళ్తారు. తప్పితే వాళ్ళకేమి ఉద్యోగాల నుంచి కింద పదోన్నతి కాకుండా కిందకి రావడం ఏం జరగదు. ఉదాహరణకు హైయెస్ట్ ఆఫ్ లెవెల్ ఆఫీసర్ ని కిందకి తెచ్చి అటెండర్ గా చేయలేరు, ఒక క్లర్క్ గా చేయలేరు, వాళ్ళని జైల్లో పెట్టలేరు. పెట్టినా సరే వారం రోజులు బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చినా మళ్ళీ అదే జాబ్ లో అతను ఎంటర్ అవుతున్నాడు. ఇవన్నీ చూస్తుంటే సరైన శిక్షలు పడతాయి దోషుల మీద అనే భయం లేకపోవడమే పదే పదే రిపీట్ అవ్వడానికి కారణం. ఎవరైనా చెప్పచ్చు, పార్లమెంట్ లో చెప్పొచ్చు, వాళ్ళు మినిస్ట్రీ ప్రెస్ మీట్ లో చెప్పొచ్చు, మేము అది చేసాం ఇది అని చెప్తున్నాం, కానీ ఏది క్షేత్ర స్థాయిలో జరగలేదు. జరిగిన చర్యలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మకం కలిగించే విధంగా లేవు. ఆ నామమాత్రం చర్యలు తీసుకుంటే ఎంత, తీసుకోకపోతే ఎంత. అసలు ఈ సిస్టమ్ లో మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి వాళ్ళ చేతిలో ఈ తాళ చేతులు లేకుండా చూడండి. ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి ఆ తాళ చేతులు తీసేసుకోండి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఇచ్చేసేయండి. ఏ రాష్ట్రం కూడా తన పిల్లలకి తన స్టూడెంట్స్ తప్పకుండా కండక్ట్ చేస్తారండి. అసలు నేను స్టేట్ లెవెల్లో జరిగిన ఎగ్జామ్ ఎప్పుడు ఈ లీక్ ఏం లేదండి. స్టేట్ లెవెల్లో అనేక సంవత్సరాలు మేము సీనియర్స్ ఉన్నాం, మా జూనియర్ రాష్ట్రం, కానీ ఎక్కడ లీక్ అనే మాట నేను వెళ్ళా. లీక్ వచ్చిన తర్వాత మాత్రం అంత అగమ్య గోచరంగా చెప్తున్నారు శ్రీధర్ గారు. తప్పకుండా ఎవరి స్టేట్ వాళ్ళకి ఇచ్చేయచ్చండి. ఆ స్టేట్ లో ఉన్నటువంటి మెరిట్స్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. నాన్ లోకల్ వాళ్ళు కూడా వాళ్ళు అవకాశం ఇచ్చే విధంగా 15% రిజర్వేషన్ ఉంది. దానిలో ఎవరికి అన్యాయం జరగదు. నీటి వల్ల వచ్చిన లాభాల కంటే కూడా నష్టాలు ఎక్కువగా నేను చెప్పడానికి మాత్రం నిస్సంకోచంగా నేను నొక్కి వక్కాణిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ అన్నిటిని కూడా మాతో షేర్ చేసినందుకు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి కంటిన్యూ చేయడానికి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు మహేష్ గారు, పీడీఎస్సీ స్టేట్ ప్రెసిడెంట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే మహేష్ గారు. ఇప్పుడు అంత టాపిక్ కూడా నీట్ గురించి మనం చర్చించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ నీట్ ఎగ్జామ్ అనేది, అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది స్టేట్ వైజ్ గా ఇండివిజువల్ గా కండక్ట్ చేస్తే బెస్టా, లేకపోతే నేషన్ వైడ్ గా కండక్ట్ చేస్తే బెస్టా? మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? నమస్తే మేడం, మేము ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నాము. ఈ నీట్ ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్ సెంట్రలైజేషన్ పనికిరాదు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ భారతదేశం డైవర్సిటీ కూడుకున్నది, అనేక రాష్ట్రాలతోనే అనేక జాతులు, మతాలు, కులాలతో సంబంధించినటువంటి దేశం. కాబట్టి ఈ దేశానికి ఒకే ఎగ్జామ్ అనేది పనికిరాదనేది మనం చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే తమిళనాడులో ఆ రాష్ట్రం పెట్టిన బోర్డు ఎగ్జామ్ లో ఫస్ట్ వచ్చినటువంటి ఒక అమ్మాయి, అనిత అనే ఒక అమ్మాయి, నీట్ ఎగ్జామ్ లో క్వాలిఫై కాక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితిని మనం చూసినాం. కాబట్టి ఇట్లాంటి అనిత లాంటి అమ్మాయిని ఆత్మహత్యలు చేసుకోవద్దనంటే, అందరికి ఈక్వాలిటీ అందాలనంటే నీట్ ఎగ్జామ్ సెంట్రలైజేషన్ పనికిరాదని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద స్పందించి ఈ దాన్ని తీసేసి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఎగ్జామ్ నిర్వహించుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, సో ఏంటి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ చాలానే లోపాలు చూస్తున్నాము, లాభాల కంటే ఎక్కువ లోపాలే మనం చూస్తున్నాం. కాబట్టి దీని ముందు ముందు ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుందా, లేకపోతే మీరు అన్నట్టుగానే ఇండివిజువల్ గా వెళ్తే బాగుంటుందా? ఎందుకంటే స్టూడెంట్స్ ఒక్కరే కాదు, తల్లిదండ్రులు, టీచర్స్ కూడా ఈ ప్రాబ్లం నుంచి, ఈ లీక్ వల్ల చాలా సఫర్ అయ్యారు, అది కనిపిస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటున్నాము, ముందు ముందు ఇంకా గట్టిగా చర్యలు తీసుకుంటాము, కఠినమైన చర్యలు తీసుకుంటాము చెప్తున్నప్పటికీ కూడా చర్యలు తీసుకుంటే సరిపోతుందని మీరు అనుకుంటున్నారా? చర్యలు తీసుకుంటే సరిపోదండి. ఇప్పుడు ఈరోజు భారతదేశ యువత, విద్యార్థులు అకౌంటబిలిటీని కోరుకుంటుంది, జవాబుదారిత ఆన్సర్ ని కోరుకుంటా ఉంది. అందులో భాగంగానే లక్షలాది మంది విద్యార్థులు, యువత దేశ నడిబొడ్డు అయినటువంటి ఢిల్లీలో వాళ్ళు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసినా, టియర్ గ్యాస్ ఉపయోగించినా, లేకపోతే షాక్ బ్యాట్లతో షాక్ ఇచ్చినా కూడా మాకు అకౌంటబిలిటీ కావాలి, ఆన్సర్ కావాలి, అది ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో దాన్ని రాజీనామా చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఆ రకంగా రాజీనామా చేయాలి, అదేవిధంగా అకౌంటబిలిటీ ఆన్సర్ రావాలని చెప్పేసి పోరాడుతున్న ప్రజలు, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా సంఘీభావం తెలుపుతాను. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి వాళ్ళకి కావాల్సినటువంటి అకౌంటబిలిటీని, ఆన్సర్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, సో మహేష్ గారు, ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలన్నట్టుగా చాలానే వాదనలు తెర మీదకి వస్తున్నాయి కాబట్టి, బట్ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సొల్యూషన్ అయితే కనిపించట్లేదు. సో రాజీనామా చేయాల్సిందేనా? మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందండి. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత దాదాపు 80 సార్లు పేపర్ లీక్ జరిగినాయి. దాదాపు 7,50,00,000 మంది విద్యార్థులు దీనికి ఎఫెక్ట్ అయి ఉన్నారు. అనేక మంది విద్యార్థులు చనిపోయినారు. కాబట్టి కనీసం ఒక బాధ్యతగా రాజీనామా చేయలేదు. గతంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి అనే ఒక కేంద్ర మంత్రి మనకి రాజీనామా చేసి ఇంటికి పోయిన పరిస్థితి, అకౌంటబిలిటీ తీసుకొని రాజీనామా చేశారు. మరి ఇంతమంది విద్యార్థులు చనిపోయినా, ఇంతమంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నా, అనేక మంది విద్యార్థులు రోడ్ల మీద పోరాడుతున్నా కనీసం ఎందుకు స్పందన లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే ఉన్నారో తను రాజీనామా చేయాలి, ఖచ్చితంగా రాజీనామా చేసి ఇంటికి పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఓకే మేడం. ఓకే. సో మహేష్ గారు ఇప్పుడు ఏంటి, ఒకవేళ వీళ్ళు నిజంగానే ఇప్పుడు చెప్తున్నారు పార్లమెంట్ సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి మాట్లాడతాం, చర్చిస్తామని ఓవైపు కేంద్ర ప్రభుత్వం చెప్తుంటే, మరోవైపు ప్రొటెస్టర్స్ అయితే ఆగట్లేదు. ఫస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే మేము ముందుకొచ్చి మాట్లాడతాం చేసేంత వరకు ఢిల్లీ నుంచి యువత కదలమని చెప్తుంది. కానీ వేలాది మంది, లక్షలాది మంది కానీ ముందుకెళ్ళి మాట్లాడితేనే కదండి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంటే మరి అట్లాంటప్పుడు లాఠీ చార్జ్ ఎందుకు చేయాలని శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేసినప్పుడు పార్లమెంట్ మీద దాడి జరిగింది కాబట్టి లాఠీ చార్జ్ చేశామని కేంద్ర ప్రభుత్వం చెప్తుందండి. పార్లమెంట్ మీద దాడి జరగలేదండి. పోలీసులు ఆర్ఎస్ఎస్ రూపంలో ఉన్నటువంటి పోలీసు రూపంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ గుండాలు ఈరోజు దాడి చేస్తా ఉంటే రక్షణ వ్యవస్థ, ఈ పోలీసు వ్యవస్థ ఏం చేస్తా ఉంది? వాళ్ళు చెప్తా ఉన్నారు అమ్మాయిలకి షాక్లు ఇస్తా ఉన్నారని చెప్పేసి. మనం చాలా వీడియోస్ లో మనం చూస్తా ఉన్నాం. ప్రత్యేకంగా మా ఆర్గనైజేషన్ వాళ్ళు అక్కడ మాకు చెప్తా ఉన్నారు, గుండాలు ఈ రోజు దాడి చేస్తా ఉన్నారు. ఎటువంటి ప్రజాస్వామికంగా 20 రోజుల నుంచి సోనం వాంగ్చుక్ ఆందోళన వ్యక్తం చేస్తా ఉంటే ఫాస్టింగ్ ఉంటే ఎందుకు మాట్లాడలేదంటే మరి మాట్లాడొచ్చు కదా. మాట్లాడుకోకుండా ఈ రోజు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చిన తర్వాత వాళ్ళ పీఠాలు కదిలిపోతాయని తెలిసిన తర్వాత మేము చర్చలు చేస్తామని మాట్లాడుతా ఉన్నారు. చర్చలు చేయండి, ఓకే, కానీ వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్ అని ఫస్ట్ నెరవేర్చి చర్చలు చేయాలి. అట్లా కాకుండా మేము చెప్పిందే వినాలి అనే టైప్ కి చర్చలు ఉండొద్దని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని మాతో తెలియజేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రైట్ నౌ మాట్లాడడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు కసిరెడ్డి గారు, AISF స్టేట్ ప్రెసిడెంట్. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో కసిరెడ్డి గారు నమస్తే అండి. మనం అంతా కూడా చర్చించుకుంటుంది నీట్ ఎగ్జామ్ గురించి. సో ఇండివిజువల్ గా స్టేట్ ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తే, ఎంట్రన్స్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తే బెస్టా, లేకపోతే నేషన్ వైడ్ గా దీన్ని కండక్ట్ చేస్తే బెస్టా? మీ ఒపీనియన్ ఏంటండి దీని మీద? మేడం నమస్కారం. ముందుగా ఐఎన్ఎస్ వారికి ధన్యవాదాలు. మేము AISF గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, విద్య వికేంద్రీకరణని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఇలా రాష్ట్రాల హక్కులను కారణాస్తూ కేంద్ర ప్రభుత్వం నీట్ అనే పరీక్షను ఇలా వాళ్ళు కేంద్రంగా దేశం మొత్తం ఒకే కాడ నిర్వహించడం వల్లనే నీట్ లీకేజీలు లేకపోతే పరీక్ష ఫలితాల్లో తప్పులు జరిగే అవకాశం జరుగుతా ఉంది. ఇలా నీట్ పేపర్ నిర్వహణ అనేది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికే నిర్వహణ ఇవ్వాలని చెప్పి ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉన్నా ప్రభుత్వం రాష్ట్రాల డిమాండ్లను విద్యార్థుల డిమాండ్లను తమిళనాడు సీఎం విజయ్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. తమిళనాడు సీఎం, ప్రస్తుత సీఎం విజయ్ గారితో పాటు గత సీఎం ఉన్నటువంటి స్టాలిన్ గారు కూడా పెద్ద ఎత్తున దేశం మొత్తంలో ఢిల్లీలో పార్లమెంట్ వేదిక కూడా ఉద్యమించిన పరిస్థితులు ఢిల్లీ వేదిక ఉన్నాయి. ఇలా నీట్ నిర్వహణ అనేది ఒక సక్రమంగా ఒక బాధ్యయుతంగా ప్రభుత్వం నిర్వహించకుండా పేపర్ లీకేజ్ అవడం, మళ్ళీ రీపరీక్ష నిర్వహించడం, పరీక్ష ఫలితాలు జరగడం, మళ్ళీ పరీక్ష నిర్వహించడం, దీనివల్ల విద్యార్థులు మంచి చదివిన విద్యార్థులు ఈ లీకేజీలు ఫలితాల్లో తప్పుడు రావడం వల్ల ఇబ్బందులు పరిస్థితులు దేశం మొత్తం. కాబట్టి 2024లో జరిగిన ఫలితాల తప్పుడు వల్లనే దేశం మొత్తం లక్షలాది మంది విద్యార్థులు మళ్ళీ పరీక్ష రాశారు. ఆ తప్పును సవరించుకోకుండా ప్రభుత్వం కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే ఇలా పేపర్ లీకేజ్ జరుగుతుంది అనడం స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలా నీట్ పరీక్ష నిర్వహణ అనేది ఆయా రాష్ట్రాలకి అప్పగించాలి. ఎన్టీఏ సంస్థ, అప్పుడు ఎన్టీఏ సంస్థ ఉంది, ఇప్పుడు ఎన్టీఏ సంస్థ ఉంది. ఒక తప్పు జరిగితే కేంద్ర ప్రభుత్వం అధికారులపై వెంటనే చర్య తీసుకుంటుంది. చిన్నపాటి అధికారులమే ఒక దేశం మొత్తంలో లక్షలాది మంది విద్యార్థులు, కోట్లాది మంది తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పడుతున్న అవస్థలను పరిగణలో తీసుకోకుండా ఇలా వారికి సంబంధించి ఎన్టీఏ సంస్థ రద్దు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. ఇలా మోడీ గానీ కేంద్రం విద్యాశాఖ ధర్మేంద్ర ప్రధాన్ గానీ దీనిపై సమీక్ష చేయకుండా ఇలా విద్యార్థులకు న్యాయం చేయమని కోరుతా ఉన్నాం. ఇలా నీట్ పేపర్ లీకేజ్ శిక్షించమని కోరుతా ఉన్నాం. ఇలా ఏదేదో తప్పు చేస్తే అనేక రాష్ట్రాలు మంత్రులను తొలగిస్తారు గవర్నర్ ద్వారా. ఇలా రాష్ట్రపతి గారు కూడా జోక్యం చేసుకొని ఈ పేపర్ లీకేజ్ లో బాధ్యతగా బర్తరాఫ్ చేయమని చెప్పి వారు కూడా కోరాలని చెప్పి ప్రభుత్వం డిమాండ్ చేస్తాను. కాబట్టి ఈ సంవత్సరం ఈ తప్పిదం వల్ల దేశం మొత్తం కూడా ఒక కనివిప్పు కలిగి దేశంలో ఉన్న ప్రతి విద్యార్థి భవిష్యత్తులో పరీక్ష రాయాలంటే ఈ పరీక్ష సక్రమంగా జరుగుతాయనేటువంటి నమ్మకం విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు కోల్పోయే పరిస్థితి. కాబట్టి నీట్ పరీక్ష నిర్వహణని భవిష్యత్తులో ఏ పరీక్ష నిర్వహణ కూడా సక్రమంగా జరగాలంటే విద్యా వికేంద్రీకరణ జరిగి రాష్ట్రాలకి స్వయంప్రతి కలిగేలా ప్రతి ప్రవేశ పరీక్ష నిర్వహణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కసిరెడ్డి గారు, కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఎక్స్ వేదికగా ఒక విషయం తెలియజేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని సెటప్ చేస్తాము, త్వరగానే ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళని పట్టుకుంటామన్నట్టుగానే వాళ్ళని ట్రాక్ చేస్తాము, శిక్షిస్తామన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. సో వీళ్ళని శిక్షిస్తే సరిపోతుందా, లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేస్తేనే సరిపోతుందా? ముందు ముందు ఎలాంటి చర్యలు తీసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటుంది? మోడీ గారు స్పందించాల్సింది ఎప్పుడైతే పేపర్ లీకేజ్ మొదటిసారి జరిగిందో స్పందించాలి, అప్పుడే ఫాస్ట్ ట్రాక్ కోర్టు రిపోర్ట్ చేయాలి. ఇలా దొంగలు పడ్డ 6 నెలలకు మోడీ వారు మాట్లాడినట్టు ఈ రోజు ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్టు గురించి మాట్లాడేది. ఆనాడు వారి మాట్లాడి స్పందించుంటే 21 మంది విద్యార్థులు దేశంలో ఆత్మహత్యలు చేసుకునే ఆగుండేది కదా. అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య ప్రయత్నం ఆగేది కదా.
వేలాది లక్షలాది మంది విద్యార్థుల కుటుంబాల్లో ఒక మానసిక శోభ. అయ్యో మా పిల్లోడు ఈసారి ఈ పరీక్ష మంచి రాశాడు, మళ్ళీ ప్రవేశ పరీక్ష ఎట్లా రాస్తాడో, ఈసారి మంచి ర్యాంక్ వస్తారనుకున్నాం, మళ్ళీ పేపర్ లీక్ ఇవ్వాలి, మళ్ళీ పరీక్ష వెళ్తే అస్తో రాసినటువంటి భావనలు తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆనాడు మోడీ గారు స్పందించి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కాలక్షేపం చేయడం కాదు, పేపర్ దోషులు ఎవరో దేశంలో ఉగ్రవాదులను దొరకబడుతున్నారు, లేకపోతే ఇంకెవరైనా దొంగిలించిన దొంగలను దొరకబడుతున్నారు, కానీ పేపర్ లీకే దొంగలను దొరకబట్టి వాళ్ళని కఠినంగా శిక్షించాలి. భవిష్యత్తులో ఎవరైనా పేపర్ లీకేజ్ చేద్దామనుకున్న వాళ్ళు కానీ లేకపోతే పేపర్ నమ్మే ప్రయత్నం చేద్దామన్నా ఎవరు కూడా ప్రవేశ పరీక్షలో ఒక క్రమశిక్షణ జరిగి ప్రవేశ పరీక్షలో జోలికి పోవద్దు, తప్పులు చేయద్దనే విధంగా ఈసారి వాళ్ళని కఠినంగా శిక్షించాలనుకుంటూ దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేయాలి. ఇలా మోడీ కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి, ఒక వ్యక్తిని కాపాడడం కోసం దేశంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులను రోడ్డుకి ఇస్తారా, కోట్లాది మంది తల్లిదండ్రులను బజార్కి ఇచ్చి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తును ఇలా రోడ్డు పాలు చేసే విధంగా మీ యొక్క చర్యలు ఉంటాయా? ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలి. ఇలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటూ ఇలా కోర్టుల పేరిట కాలక్షేపం చేయడం కాదు, కఠిన చర్యలు వెంటనే 24 గంటల్లో ప్రభుత్వం తీసుకునేటువంటి అధికారం ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి ఏ విధంగా ప్రభుత్వం తీసుకుంటే అప్పుడే ఈ ప్రవేశ పరీక్షలపై నమ్మకం కలుగుతుంది. నమ్మకం ఏది కలగాలన్నా రాష్ట్రాలకే స్వయం ప్రతిపత్తి కలిగారు, రాష్ట్రాలకే పరీక్షలు నిర్వహణ ఇవ్వాలనేటువంటి ఎస్ఎఫ్ డిమాండ్. ఓకే, సో ఇప్పుడు కసిరెడ్డి గారు, ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ లో సగం మందికి పైగా ఎవరు కూడా స్టూడెంట్స్ లేరు, అందరూ కూడా దీన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నంలో ఉన్నారు అన్నట్టుగా కూడా ఒక వాదన తెర మీదకి వస్తుంది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? మేడం, ఎవరు కూడా భారతదేశ పౌరులు ఎవరు కూడా ప్రభుత్వాలని తప్పుదోవ పట్టించినా విద్యార్థులకు తప్పుదోవ పట్టించే ఉద్దేశం ఎవరికి ఉండదు. ఎవరు వాళ్ళు ఉన్నటువంటి సొంత పనులలో వాళ్ళు బిజీగా ఉన్నటువంటి పరిస్థితులు. కానీ ఇలా నీట్ పరీక్ష లీకేజ్ అయింది, రేపొద్దున కేంద్రం తన చేతిలో అధికారంలో ఉన్నటువంటి తాను నిర్వహిస్తున్న సిబిఎస్ఈ పరీక్ష తప్పులు జరిగాయన్న నమ్మకం ఉంది. మొన్ననే సిబిఎస్ఈ పరీక్ష పేపర్లో తప్పులు జరిగినాయి, మళ్ళా వచ్చే సంవత్సరం జరిగే పేపర్ లీకేజ్ కాదని నమ్మకం ఉంది, పరీక్షలు తప్పులు కావాలని నమ్మకం ఉంది. అనేక ప్రవేశ పరీక్షలు రైల్వే కానీ లేకపోతే ఆర్మీ కానీ నేవీ కానీ ఈ పరీక్షల్లో కూడా తప్పులు జరుగుతాయని అనుమానం కలుగుతుంది. కాబట్టి ఏ పరీక్షలో తప్పులు రావద్దు, ఏ లీకేజ్ కావద్దు, ఏ ఫలితాలు తప్పుల తరగతి రావద్దు అంటే ఈ నీట్ పరీక్ష 24 లక్షల మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు అంటే కోట్లాది మంది విద్యార్థులు తల్లిదండ్రులు కోట్లాది మంది ప్రజలు ఉన్నారు. కాబట్టి ఈ నీట్ పరీక్షతోనే దేశంలో పేపర్ లీకేజీలు ఫలితాల అవకతవకలు ఆగాలనేటువంటి డిమాండ్ కూడా వస్తున్నాం. కాబట్టి రైట్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్